అందువల్ల నేనంటుండేది ఏంటంటే వీళ్ళు ఒక డజన్ మంది ఉంటారు గోపి గారు. ఈ డజన్ మంది కోసమా 5,30,00,000 మంది సీమాంధ్ర బిడ్డల కోసం అనేది ఆలోచించుకోవాలి. అందువల్ల ఏంటంటే అవినీతి జరిగిందని చెప్పింది మీరే. ఆ అవినీతి జరిగిన వాళ్ళు అరెస్ట్ చేయకుండా ఇప్పుడు దాకా సంవత్సరం అయిపోతే ఇంకా నడుస్తుందని నడిపిస్తూ ఉంటే వాళ్ళకే మళ్ళీ మీరు దోచిపెడతా ఉంటే, భూములు దోచిపెడతా ఉంటే, కాంట్రాక్టులు దోచిపెడతా ఉంటే మిమ్మల్ని ఏమనాలా? వాళ్ళు మీరు దొందు ఒకటే. సుత్తి వీరభద్రరావు అన్నట్టు నడుస్తూ ఉంది జీవితం అని. నడుస్తూ ఉందంటే ఇప్పుడు ఇండోసోలే దానికి తార్కాణం. కరేడు రైతులను ముంచి అంటే ఒక మాట, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు ఇందాక, ఒకవేళ ఈ కేసులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడంటే ఈ ప్రభుత్వ పెద్దకి సెల్యూట్ చేయాల్సిందే అంటారు. ఖచ్చితంగా అంత ధైర్యం చేస్తాడనే నేను అనుకోను. ఇదేంటండి మీరు చేయడు. ధైర్యం చేయడం ఏంటి? చట్టం కదా, ధైర్యం లేకపోతే భయాలకు సంబంధించిన విషయం కాదు కదా. చెయ్యరబ్బా, నీకు నువ్వు నాకు నేను. గతాన్ని మర్చిపోయారు. 54 రోజులు జైల్లో పెట్టారు కదా, అది మర్చిపోయారు. గతం కృషితో నాస్తి దుర్భిక్షం. వాళ్ళని అరెస్ట్ చేస్తే శాంతి భద్రతల సమస్య శాంతి భద్రతల సమస్య లేవనెత్తుతారు, రాష్ట్ర పురోభివృద్ధి ఆగిపోద్ది, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తారు.